సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. నేను గేని ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? మా మదర్ కాల్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకు. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్? అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? గే అంటే ఇది ఎవరు అని అంటే ట్రాన్స్జెండర్ అని అంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు. అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే నేను చాలా పచ్చి నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈయన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఎందుకు ఏంటి అనేది అయితే ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమైపోద్ది. సో విష్ణుతేజ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అండి. బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మీ గట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. సీరియస్లీ డార్లింగ్, అంటే ఇది హార్ట్ఫుల్గా చెప్తుంది. బట్ ఇందులో ఆడియన్స్ నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అడుగుతా. మనం మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళ గురించి ఇంటర్వ్యూ కాబట్టి. ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మై ప్లెజర్. సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. సో మీరు ఎందుకు అంత డేర్ చేశారు? అది ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అని ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? ఓకే, సో చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు. ఎందుకనంటే మీరు ఇందాక చెప్పారు చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి సంబంధించి. సో ఆ ఇంటర్వ్యూస్లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను. నేను ఒక పని మీద మంచిర్యాల వెళ్తున్నాను. అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేసి ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు. మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు. ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇదంతా, ఆ నెగిటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు, సమాజంలో ఉన్న నెగిటివిటీ, ఒక ఫ్యామిలీగా యాజ్ అ మదర్గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను, నీకు నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు, మనకిద్దరం సంతోషంగా ఉన్నాం, దాన్ని పోయే ఆ నెగిటివిటీ అంతా మన నెత్తినేసుకోవడం ఎందుకు అని ఒక ప్రశ్న వేశారు. నేను తనకు ఒకటే చెప్పాను, ఏదైతే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఒక గే మగవాడు ఇలా ఉంటాడా, ఈ అభిప్రాయంతో ఉంటాడా, ఈ గుణాలతో ఉంటాడా, ఈ రూపురేఖలతో ఉంటాడా అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు, వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నింటినీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా మనం, అదంతా కూడా వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేశారు. కానీ అది అనుకూలంగా చేయాలని నేను అనుకోను. ఎందుకనంటే స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలు శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర, ఖజురహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం.
ఆ రోజు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీరన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినదంటే, అంటే సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది. మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం. పురుషాధిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడిగా అయ్యి ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వంగా కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకుండే. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, ఇంటికి కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం, ఒక వ్యతిరేకత, ఒక భయం, ఒక అసహనం, ఒక అసహ్యం ఇవన్నీ ఎదురవుతాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య, సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు. అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం 377 అనేది. అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం. సో 2018 ముందు వరకు కూడా ధైర్యంగా నేను స్వలింగ సంపర్కుడిని అని ఎవ్వరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం, ఒక క్రిమినల్ గా పరిగణించింది కాబట్టి భయం. ఎప్పుడైతే 2018 ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, చారిత్రాత్మక తీర్పు, అంటే స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ 2025 వరకు, 2018 నుంచి 2025 వరకు ఈ 5-6 సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ చెప్తే నన్ను కొట్టిద్దా, చంపేసిద్దా, లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరీజు వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే సైలెంట్గా ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అతలాకుతలం అయిపోయి వాళ్ళందరూ కుటుంబాల దగ్గర విడిపోయి, లేదా బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ అక్కడ కోట్ల చుట్టూ తిరిగి విడాకుల కోసం, ఇదంతా రకరకాలుగా చిందరబందర జీవితాలు అనిపిస్తాయి. అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు, లెస్బియన్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, బైసెక్షువల్ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం. అందుకొరకు మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయంతోటే, నా ముఖ పరిచయంతోటే నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగిటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ, నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఆ నెగిటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం. అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా, ఆడతనంతో, చాలా ఫెమినైన్గా, అదేమంటారు చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్గా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు, చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు, ఒక మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటారు అనేది కామన్గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం. కానీ గే అంటే ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం వల్ల కానీ మిగతా వాటి ప్రభావం వల్ల కానీ అక్కడ కొంత నెగటివిటీ అనేది అయితే ఉంది. అయితే ఈ ట్రాన్స్జెండర్కి గేకి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం.
తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా ఉమ్. స్వలింగ సంపర్క పురుషుడు, ఉమ్, దాన్ని ఇంగ్లీష్లో గే అని అంటారు. ఉమ్, ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తను పురుషుడే, ఉమ్, పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు, పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే ఉమ్, ఉండాలనుకుంటాడు, ఉమ్. ప్యాంటు షర్టే వేసుకోవాలనుకుంటాడు, మీసం గడ్డాలే ఎక్కడ పెంచుకోవాలనుకుంటాడు, శారీ ఎక్కడ కట్టుకోవాలని కూడా చీర కట్టుకోవాలనుకోడు, ఎక్కడ ఉమ్, కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు, ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు. ఉమ్, కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఉమ్, ఫెమినిటీ అనేది ఉంటుంది, అది అందంగానే ఉంటుంది. ఉమ్, కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్, అవును. ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. ఉమ్, సో ఎప్పుడైతే గే మగవాడు, ఆయన కూడా ఒక మగవాడే, ఉమ్, సర్వసాధారణంగా అందరి మగవాళ్ళగా ఆయన మగవాడే. ఉమ్, ఈ గే మగవాడు ఏంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు కాబట్టి దానిని స్వలింగ సంపర్క మగవాడు లేదా గే మగవాడు ఉమ్, అంటారు. ఉమ్, అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హెట్రోసెక్షువల్ ఉమ్, ఉమ్, మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఉమ్, చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు ఉమ్, అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు, మగాళ్ళలాగా మగాళ్ళ ప్రవర్తిస్తా ఉన్నాడు, మొగరాయుడు లాగా ఉన్నారు ఆ, అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా అంటారు. ఉంటారు. అవును. కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తుంది అంటే ఒక మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్ద అవుతా ఉన్నప్పుడు వీడేంటి తేడాగా 0.5 లాగా చాలా తేడాగా ఉన్నాడు అంటే, ఉమ్, ఒక ఆడపిల్ల మగ పిల్లవాడిలాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఏముందిలే మారుతుందిలే ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యాక. కానీ అదే మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే అమ్మో ముందు ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేలాగున్నాడు, వీడిని మగపిల్లాడిలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే మార్చుకోవాలి. విధంగా మనం ఉంచాలి అనేది ఒక ఉమ్, అభిప్రాయం ఉమ్, ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాడిలాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్లవాడిలాగా మారేందుకు వాళ్ళ శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా కానీ లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఉమ్, సామాజికంగా ఒక సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్న ఆ మార్పు వల్లనే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఉంటారు. ఉమ్, ఇక్కడ మగవాడు గే మగవాడైనా పరలింగ సంపర్క మగవాడైనా మారాలని అనుకోరు. ఉమ్. ఎందుకని? వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే అలాగే. ఇష్టపడతారు. ఓకే, ఓకే. ట్రాన్స్జెండర్ అనంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో ఉమ్. దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకి వచ్చుంటుందో ఉమ్. వాళ్ళని ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని ఉమ్. అంటాం. సో చాలా వరకు ఏంటంటే ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు కాబట్టి ఉమ్, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ట్రాన్స్జెండర్స్ లో కూడా 2 రకాలు మీకు ఇందాక చెప్పాను. ఉమ్, ఆడపిల్ల దగ్గర నుంచి మగపిల్లవాడిలాగా, ఉమ్, మగపిల్లాడి దగ్గర నుంచి ఆడ వ్యక్తిలాగా. ఉమ్. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా మీరందరూ చూస్తూ ఉంటారు ఉమ్. చాలా వరకు రైల్వే స్టేషన్ లో కానీ సిగ్నల్స్ లో కానీ మగపిల్లాడి నుండి ఆడపిల్లగా మగపిల్లాడి నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఆడపిల్లల నుండి మగపిల్లల మారిన వాళ్ళు ఎవరైనా మనకి చాలా అంటే మంది సమాజంలో ఉన్నారు. చాలా తక్కువ కనిపిస్తారు. ఖచ్చితంగా. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు రావడానికి చాలా భయపడతా ఉంటారు. ఉమ్, ఇప్పుడు సమాజం ఏం చేస్తుందంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తా ఉంటే ఉమ్, మారుతుందిలే తను అని ఇంట్లోనే పెట్టుకుంటారు. ఉమ్, కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు అలాగే ఉన్నాడు అని అంటే అమ్మో ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇది వచ్చింది అనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లోంచి వాళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేసేసి బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే భిక్షాటన, సెక్స్ వర్క్, బయట కనిపించేటువంటి ట్రాన్స్ ఉమ్, ఉమ్, గ్రూప్స్. ఉమ్, సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉమ్, హిజ్రా అనే ఒక కల్చర్, ఒక పరంపరని వాళ్ళ ఒక కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. అవును. ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగపిల్లాడిగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి, లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసంలో అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా, ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నాచుగాన పాడుతూ ఆడుతూ డోలక్ తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ
అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం అవును, అవును. చేయించడానికి ఉమ్. ఉంటా ఉంది. సో ఇప్పుడు రాను రాను ఏమైపోయిందని అంటే ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడిషను మారిపోయింది. ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని Yes. దోచుకునేటువంటి కల్చర్ వరకు అవును, వెళ్ళిపోయింది. అవును. చాలా వరకు మా ట్రాన్స్జెండర్ హిజ్రా సోదరి సోదరుమల్ని వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాలం మారిపోతా ఉంది, చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా అవును, ఉన్నారు, అవును, అవును. మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఉమ్. సో ఒక గేకి, ఒక ట్రాన్స్జెండర్ పురుషుడికి, ట్రాన్స్జెండర్ మహిళకి, ఉమ్. హిజ్రా కల్చర్కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. చాలా డిఫరెంట్. కానీ చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చాలా ఇవన్నీ మందికి తెలియని తెలియదు. సమాజం కాబట్టి ఉమ్. వాళ్ళందరినీ గంపగుత్తగా ఒకటే. ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూశారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే 0.5. వీళ్ళందరూ తేడాగాళ్ళు, తేడా. వీళ్ళంతా చెక్కగాళ్ళు, వీళ్ళందరూ కొజ్జావాళ్ళు, వీళ్ళందరూ కూడా మాడగాళ్ళు ఉమ్. అన్నటువంటి పదాలతోటి వాళ్ళకి నచ్చిన భాష, నచ్చిన పదాలతోటి ఉమ్. అందరినీ సంబోధిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా ఎలా ఉంటారంటే అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే టైప్లో గేనే అంటారా? అంతే. ఇంగ్లీష్ పదం అయితే గే కామన్. ఉమ్. అయితే మనకు గంపగుత్తుగా మాట్లాడడానికి గే అని వాడతారు. కానీ ఇంగ్లీష్ లో ఆడపిల్లలు ఇంకొక ఆడపిల్లలు గనక ఇష్టపడినట్లయితే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. yeah. అవును. ఉమ్. స్వలింగ సంపర్క మహిళలు, ఉమ్. స్వలింగ సంపర్క పురుషులు, ఉమ్. గే మెన్, లెస్బియన్ ఉమెన్. ఈ బైసెక్షువల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తిని ఇంకొక మగ వ్యక్తితో ఇద్దరితో సరిసమానంగా ఆ అట్రాక్షన్ కలిగి ఉండటం. ఉమ్. లేదు ఒక ఆడ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తితోటి ఇంకొక మగ వ్యక్తితోటి అట్రాక్షన్ కలిగి ఉండటం. ఉమ్. సో దీన్ని బైసెక్షువల్ అనేది అంటే అంటారు ఇదంతా అన్నమాట. సెక్సువల్ గానే వెళ్తుందా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు. ఎందుకంటే ఒక కరెక్ట్. పాయింట్ నాకు ఎక్కడ చూసుకున్నా గే అన్నా అవును. లేకపోతే ఆ అమ్మాయిల పరం నుండి చూసినా ఎక్కడ చూసినా ఇంటర్నల్ లింక్ సెక్స్ కే వెళ్తుంది అనమాట. కరెక్ట్. అంటే సెక్స్ ఒకటేనే వాళ్ళకి. కాదు, ఉమ్. ఎందుకనంటే టర్మినాలజీస్ అనేవి ఇంగ్లీష్ లో ఉన్న టర్మినాలజీస్ అనేది తెలియకపోవటం. ఉమ్. ఉదాహరణకు స్వలింగ సంపర్కులని ఇంగ్లీష్ లో ఏమంటారు? హోమో సెక్షువల్స్ అంటారు ఉమ్. ఉమ్. కదా. ఉమ్. దాన్ని తెలుగులో ఏమంటారు? స్వలింగ సంపర్కులు. ఉమ్. సంపర్కం అని అంటే నథింగ్ బట్ సెక్స్ ఆ. కదా. ఉమ్. ఇప్పుడు నేను స్వలింగ సంపర్క పురుషుడిని, ఉమ్. మీరు అంటే అర్థం కాల. నేను స్వలింగ సంపర్క పురుషుడిని, ఆ. మరి మీరు నేను పురుషుడినే కదా. పురుషుడినే, కానీ ఏ పురుషుడు? ఇన్ని ఉన్నాయా? ఆ. సో మీరు పరలింగ సంపర్క పురుషుడు. ఈ Okay. పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అని అంటే ఒక పురుషుడు ఇంకొక అమ్మాయి. ఆపోజిట్ జెండర్ ఫిమేల్ ఫీమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కుడు అంటారు. ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్. ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ మంది దాదాపు 99% ఉన్నారు. పరలింగ సంపర్కులే ఉన్నారు. అవును. అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో, ఒక మగ వ్యక్తి ఇంకొక. ఉమ్. దీంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? లేదు కదా. ఏమి లేదు. ఉమ్. అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ. ఉమ్. ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా ఈ ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ. అంటే ప్రపంచ జనాభాలో 1% ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంటాం. ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అందులో వాళ్ళ బిహేవియరు, వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా? సర్వసాధారణంగా చూస్తారు కదా. సో ఏదైతే హెటరోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది, హోమోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది. కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు? మనిషి అందం చూస్తారు, మనసు చూస్తారు, మాటలు చూస్తారు, నడవడిక చూస్తారు. ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది. లేకపోతే జస్ట్ ఒక ముక్కు మూతట్లు చూడగానే మనకు అనిపించేసేస్తుందా? ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు. అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. బట్ మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి
మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే ఆ ఫిజికల్ అపియరెన్స్ అంటే శారీరకంగా ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అబ్బా వాడు చూడవే మహేష్ బాలా ఉన్నాడు, వాడు చూడు ప్రభాస్ లాగా ఉన్నాడు, అంటే హీరో కట్అవుట్స్ తోటి ఒక ఊహించినటువంటి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు చూడు, అబ్బా మామ చూడరా అమ్మాయి ఎంత బాగుంది, కత్తిలాగా, కత్రినా కైఫ్ లాగా, ఏదో సమంత లాగో కత్రినా కైఫ్ లాగో, వాడికి నచ్చిన హీరోయిన్ ఎలా ఉండాలి వాడి కళ్ళకి అన్నట్టుగా అల్లు అర్జున్ అంటారు చూడండి అదేదో సినిమాలో, నా కళ్ళతో చూడరా మామ అంటే అట్లా ఒక్కొక్క కంటికి ఒక్కొక్క అట్రాక్షన్ కనిపిస్తా ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద. సో ఇప్పుడు స్వలింగ సంపర్కుల మగవారైనా మేమైనా ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత గేమ్ అని నేనైనా ఇంకొక మగవాడిలో చూసేది ఏంటంటే మస్కులిన్ బిహేవియర్. మస్కులిన్ బిహేవియర్ అంటే తన మొత్తం కూడా ఒక పురుషుడిగా ఉండాల్సినటువంటి ఒక మ్యాన్లీ బిహేవియర్, దాన్ని చూస్తే దానికి అట్రాక్ట్ అవుతాం. మేము అలాగే ఉండాలనుకుంటాం, మ్యాన్లీగా మస్కులిన్గా. మేము అట్రాక్ట్ అయ్యేది కూడా వాళ్ళకే. లేదు వాళ్ళంతా ఆడతనంతో ఉన్నారు ప్రవర్తిస్తున్నారు అని అంటే మేము ఇంకో ఆడవ్యక్తినే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఆడతనానికి ఏ గేమ్ అని కూడా అట్రాక్ట్ అవ్వడు, ఇష్టపడడు. తను కూడా ఆడవ్యక్తిగా ఆడతనంతో ఉండాలని కూడా అనుకోడు. కానీ ఎప్పుడైనా హావభావాలు, ప్రవర్తన, ఆ జెండర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మందికి కామన్ ఉంటుంది. ఎందుకనంటే బాలయ్య బాబు గారు కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది, ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ కూర్చునే స్టైల్ వేరే ఉంటుంది, ఒకరు లెగ్ పొజిషన్ చాలా వేరే ఉంటుంది, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు ఇలా కూర్చుంటారు, ఒకరు కాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుంటారు, రకరకాలుగా. ఈ పోస్చర్స్ అన్ని చూసి వాళ్ళందరూ తేడా మాడా అని మనం ఎక్కడైనా కామెంట్ చేసామా? ఆ ధైర్యమైనా చేసామా? కానీ అదే ఒక కామన్ వ్యక్తి కనుక చేస్తున్నట్లయితే, వాడేంట్రా కాలు వంకరగా వేసుకొని క్రాస్ లెగ్ వేసుకొని తేడాగా కూర్చున్నాడు, గడ్డం కింద చేయి పెట్టుకొని అమ్మాయిలాగా కూర్చున్నాడు, ఇలా కామెంట్స్ కామన్ పర్సన్స్ మధ్యలో జరుగుతాయి. కానీ సెలబ్రిటీస్ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు కదా, మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరే. సో మన అదేంటంటే ఇవే ఇలాంటి స్టీరియో టైప్స్ ఏవైతే మన మధ్యలో ఉంటాయో అవి చాలా వరకు ఒక అవగాహన లేక, వాటిని చెప్పే వ్యక్తులు కూడా లేక సమాజంలో అటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. రైట్. ఇంకోటి ఏంటంటే, అంటే జనరల్గా చాలా మందికి ఉన్న టాపిక్, సో గే అనే వ్యక్తికి పిల్లలు పుడతారా పుట్టరా? ఎందుకంటే తను చూసుకుంటే అంటే అబ్బాయినే ఇష్టపడతారు కాబట్టి. కరెక్ట్. సో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఫీలింగ్స్ రావు. కరెక్ట్. ఒకటోది. అండ్ వచ్చినా అసలు జరుగుతుందా, లేకపోతే పిల్లలు పుడతారా పుట్టరా? సో మీ ప్రశ్నకి రెండు రకాల జవాబులు ఉన్నాయి. ఒకటి, గే మగవాళ్ళు గనక ఇంకొక ఆడ వ్యక్తితో గనక పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లల్ని కంటారు, పిల్లల్ని అయితే కంటారు. కానీ కనే విధానం అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక గే పురుషుణ్ణి, నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అరే ఒక సంవత్సరంలో నువ్వు పిల్లోడిని కనివ్వాలి అనేది నా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి అంటే నా అమ్మాయిని చూస్తే నాకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది, సెక్షువల్గా ఫీలింగ్ రాదు. కానీ నేనేం చేయాలి? నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోవాలంటే బలవంతంగా నాలో కోరికల్ని నేను చంపుకునేది కాదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తా. అంటే తన మొహం నాకు కనిపించకూడదు, నేను తనతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే నేను ఒక వైగ్రా వేసుకోవాలి, లేదా నేను తనతోటి శారీరకంగా సంభోగించాలంటే నాకు ఇష్టమైన ఒక మగవాడిని నేను మనసులో తలుచుకొని అప్పుడు తనతోటి సెక్స్లో పాల్గొనేందుకు ఎన్నైతే స్ట్రాటజీలు చేసుకోవాలో సెల్ఫ్గా అవన్నీ చేసుకొని ఆ సెక్స్ వరకు కానిచ్చేసేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మయ్య అని అనుకుంటే నాకు ఆ భారం పోతుంది. అంతేగాని ఒక ఇద్దరు దంపతుల మధ్యలో ఆ ప్రేమ, ఆ శారీరకంగా ఆత్మీయంగా తీసుకొని ఒకరి శరీరాన్ని ఒకరిని ఇష్టపడుతూ దగ్గర అయ్యేటువంటిది ఉండదు. ఏదో సమాజం కోసం కనివ్వాలంటే కనిచ్చేసేస్తారు. ఇది 1 పాయింట్. రెండోది, వీళ్ళకు అంగం పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. సెక్షువల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి తనకి ఇష్టపడి నచ్చినటువంటి మగ వ్యక్తి గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో శారీరకంగా సెక్షువల్ గా అనేది 100% గా ఉంటాయి. నేను చాలా నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు
దానికి రెట్టింపు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అవునా? చాలా. మీరు అప్పుడు చేశారా? యా, ఖచ్చితంగా. ఫస్ట్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్. ఎందుకనంటే ఆ అబ్బాయిని నేను ఇష్టపడి ఒకరికొకరు నచ్చి ఆ రొమాన్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ, ఇప్పుడు ఏ వ్యక్తితోటైనా నచ్చినప్పుడే కదా మనకు ఆ రొమాంటికల్ ఫీలింగ్ వచ్చినప్పుడే కదా సెక్షువల్ ఎరోజన్స్ అన్ని కూడా అవుతా ఉంటాయి. మనం అంగం గట్టిపడ్డం కానీ లేదా ఆ తర్వాత సెక్షువల్ గా ఆ వ్యక్తితోటి కలవాలి అని అన్నప్పుడు అవతల వ్యక్తితోటి మనం ఆ సెక్షువల్ గా ఆ ఫీలింగ్ అట్రాక్షన్ వచ్చినప్పుడు, ఆ రొమాంటికల్ సెక్షువల్ అట్రాక్షన్ వచ్చినప్పుడు అవన్నీ సాధ్యం. లేదు అని అంటే ఏదో ఇద్దరు వ్యక్తుల్ని తెచ్చి మూడు వేసేసేసి శోభనం గదిలో ఒక గ్లాస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఒక నెల తిరగకుండా మావాడు ఏదో ఒకటి చేసేస్తాడు అని అంటే అది పొరపాటు. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక అట్రాక్షనే లేకుండా. సో మీరు ఇంటర్మీడియట్ లో చేశారు? అవును. సో ఇంటర్మీడియట్ లో అంటే చాలా చిన్న ఏజ్. చాలా చిన్న ఏజ్. సో ఏంటి అప్పటిలోనే మరి చిన్నప్పుడు ఏజ్ అని అంటే చాలా మందికి, ఇప్పుడు నాకే కాదు కదా, ఒక 16 ఏళ్ల దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. 16 ఏళ్ల వయసు అంటే ఏంటి? 16 ఏళ్ల వయసు పాటలు కూడా ఉన్నాయి 16 ఏళ్ల వయసు మీద. చాలా వరకు 16 అనేది టీనేజ్. ఈ టీనేజ్ మొదలైనప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్, సెక్షువల్ హార్మోన్స్ అనేది మొదలవుతాయి కాబట్టి శరీరంలో వాళ్ళకు అట్రాక్షన్స్ అనేవి అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటాయి. బాడీలో ఉన్నటువంటి అట్రాక్షన్స్, ఏ వ్యక్తి పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయికి అబ్బాయి అవుతున్నారా, అబ్బాయికి అమ్మాయి అవుతున్నారా, లేదా ఇద్దరు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా, ఇద్దరు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నారా అనేది ఆ వయసులోనే తెలిసిపోతూ ఉంటది. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి చాలా వరకు కూడా దాన్ని చెప్పడానికి భయపడరు. ఎందుకంటే సొసైటీ ఎలా చూస్తుంది, అరే ఒక అబ్బాయి అమ్మాయి బాగుంది కదా అని అంటే అది నార్మల్ గా ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగుంది కదా అంటే నార్మల్ గా ఫీల్ అవుతారు. లేదు రే నాకు వాడు నచ్చాడు అనేది ఏ స్కూల్లో పిల్లోడైనా లేదా ఏ టీనేజ్ అబ్బాయి అయినా చెప్పగలుగుతాడా? లేదా ఏ అమ్మాయి అయినా చెప్పగలుగుతా? అంటే నీకేంటే అమ్మాయి నచ్చింది అంటావు, నువ్వు ఒక అమ్మాయి ఉండి నువ్వేంట్రా తేడాగాళ్ళగా అబ్బాయి నచ్చావంటావేంట్రా? అమ్మాయిని ఇష్టపడాలి కానీ కదా. అబ్బాయి నచ్చాడని చెప్పడంలోనే అంత కష్టంగా ఉంది. ఇంత కష్టం ఉంటే మీరు అక్కడ వరకు ఎలా వెళ్ళారు? అదే అంటున్నాను కదా, అప్పుడు కూడా అంతే. ఫిజికల్ గా వెళ్ళగానంటే అది ఇద్దరి మధ్యలో అనిపించింది. ఆ తర్వాత ఫేస్ చేయకుండా ఉంటానా? చూసే వాళ్ళందరూ అబ్బా వీళ్ళేంట్రా మొగుడు పిల్లలాగా ఉన్నారు, వీళ్ళేంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తా ఉంది. కాలేజ్ అంతా అదొక వాళ్ళందరికీ అదొక ఆశ్చర్యం. మేమిద్దరం అంటేనే ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం అనేది అప్పట్లోనే ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల కిందట ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉండేది? అవును, అవును, సేమ్. అంటే నువ్వు పరిచయం అవడం వాళ్ళ అదృష్టం. అయితే అదృష్టం అని అంటే అంతే. ఆయన పరిచయం అవడం నీ అదృష్టం అయ్యుండదు. ఎందుకంటే అంటే జనరల్ గా మీరు వెళ్ళేది ఒక హాస్టల్లోకి. సో అక్కడ మనకి ఎప్పుడు స్టడీస్ అనే ఆ హ్యాబిట్ లోనే ఉంటది ఎక్కువ. దాంట్లో కూడా ఒక రూమ్ లో మీ ఇద్దరు కలవడం అనేది ఇంకా చాలా హాస్టల్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది చాలా వరకు సొసైటీలో. చాలా మంది కామెంట్స్ చేస్తాడు కూడా అంతే, అరే నేను మెన్స్ హాస్టల్లో ఉంటాను, నా మీద ఒకటి బలవంతంగా కాల్ వేసాడు, చెయ్యేశాడు. తర్వాత ఒకప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే మెన్స్ హాస్టల్స్లో ఇవి హోమోసెక్షువల్ యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే, అందుకే నేను చాలా ఒక వ్యత్యాసం చెప్తాను. నార్మల్గా జరిగే సెక్షువల్ యాక్టివిటీస్కి లైంగికతకి అంటే సెక్షువాలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎవరో ఒక పార్ట్నర్ దొరకక ఒక హైవేలో నుంచున్న అమ్మాయి దగ్గరికి చాలా మంది అబ్బాయిలు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ శరీరం దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తారు. అంటే వాళ్ళకు ఫిజికల్ గా కలవాలి, ఫిజికల్ గా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏ క్లాస్మేట్ అమ్మాయినో లేదో తెలిసిన అమ్మాయినో అడగాలి అన్నానంటే అమ్మో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం గొడవలు అయిపోతాయో, ఏం కేసులు పెడుతుందో అని ఒక భయాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళ అమ్మాయి ఎవరో చోట వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు ఏదో ప్రాస్టిట్యూట్ జరిగే చోట్ల ప్రాంతాలకు వెళ్ళి ఆ ఫిజికల్గా సెక్షువల్గా వాళ్ళు తీర్చుకొని వచ్చేదానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. హాస్టల్స్లో చాలా సందర్భాలు ఏంటంటే ఆ సెక్షువల్ నీడ్ ఉన్నప్పుడు ఆ పక్కన ఎవడు మనకు అనుకూలంగా మారిపోయి మనకు ఆ టైంలో ఆ సెక్షువల్ నీడ్ అనేది వాడు ఫుల్ఫిల్ చేస్తాడు అనేది వాడు చుట్టూ వెతుక్కుంటాడు అనమాట. చూసుకొని ఆ పని అప్పటి వరకు ఆ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ పక్క రోజు వాడేవాడో నేనెవడో తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. ఇది ఏంటి అని అంటే ఒక సెక్షువల్ అర్జ్ జరిగినప్పుడు
నీ చుట్టూ పక్కన ఆ స్కోప్ ఉండదు. కాలేజీల్లో స్కూల్లో బయటికి పంపిరు. ఆ వయసులో అమ్మాయిల్ని బయటికి వెళ్ళి వెతుక్కొని కలిసి చేసే అటువంటి అంత సీన్లు ఉండవు, డబ్బులు ఉండవు. పోనీ ఏదో కేపీహెచ్బి మెట్రో స్టేషన్ కింద అన్నట్టుగా వెళ్ళి రాత్రి ఏదో తిరిగేసి తెచ్చుకుందా అంటే డబ్బులు కూడా ఉండవు. మరి ఏం చేయాలి? నువ్వు నీ సెక్షువల్ అర్జు అంత బలంగా ఉన్నప్పుడు ఎవరైనా నీ చుట్టుపక్కల ఉన్న ఒక బలహీనుడిని ఎత్తుక్కొని వాడితోటి కానిచ్చేసేయాలి. ఇది కామన్ ప్రాక్టీస్. కానీ ఆ తర్వాత ఏంటంటే చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతారు. కానీ హోమోసెక్షువాలిటీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఆ వ్యక్తితోటి గిల్టీగా ఫీల్ అవ్వరు, ఆ వ్యక్తితోటి ఒక బంధంగా ఫీల్ అవుతారు. ఒక ఎమోషన్, ఒక బాండ్, ఆ సెక్షువల్ థింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తితోటి ఒక మంచి ఒక బాండ్, ఒక ఫీలింగ్. బాండ్ కనెక్ట్ అయిన తర్వాత విడిపోవడం చాలా కష్టం. చాలా కష్టం. చాలా విడిపోతారు ఖచ్చితంగా. చాలా వరకు ఇప్పుడు సమాజంలో బాధ అనిపించేది ఏంటంటే అలాంటి బంధాలు, నేనే చెప్తున్నాను ఇప్పుడు, అలాంటి బంధాల్లో చాలా వరకు నన్ను గతంలో ప్రేమించిన వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటంటే సమాజం అంగీకరించినప్పుడు, కుటుంబంలో ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించి చాలా వరకు కుటుంబ వ్యవస్థల్ని ఇబ్బందులు పడేస్తాయి అని అనిపించేటువంటి ఈ సమాజంలో చాలా వరకు ఏంటంటే ఇవన్నీ కొంతకాలం మేర గుట్టుచప్పుడు కాకుండా చాప కింద నీరులాగా గడిచిపోతాయి. ఆ తర్వాత వాటన్నిటికీ బ్రేకప్ చెప్పేసేసుకొని మళ్ళీ అమ్మా నాన్న చూసిన సంబంధం లేదు, సమాజంలో నేను మగాణ్ణి అనేది నిరూపించుకోవాలి, లేకపోతే నాకు ఆస్తి దక్కదు, అంతస్తు దక్కదు, సమాజంలో పరువు మర్యాదలు దక్కవు, కుటుంబం దూరంగా పంపించేసేస్తారేమో, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇవన్నీ భయం. సమాజం ఎలా చూస్తుంది, బంధువులు ఎలా చూస్తారు, మిత్రులు ఎలా చూస్తారు, వీటన్నిటిని ఆలోచించి ఎందుకు నా ఫీలింగ్స్ ని తీసి పక్కన పెట్టేసి మడిచిపెట్టేసి ఏదో ఎంజాయ్ చేసిన వరకు ఎంజాయ్ చేస్తాం ఆ ఫీలింగ్స్. ఇక ఇవన్నీ మడత పెట్టేసేసి. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? నాకు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అని అంటే చిన్నప్పటి నుంచి బహుశా నాకు తెలియదేమో, నా మనసు అంతా చాలా రెబలిస్టిక్ గా ఉండేదన్నమాట. ఎందుకు నా ఇష్టాన్ని ఒకరికి నేను సాక్రిఫైస్ చేయాలి? అది బట్టలైనా, తిండైనా, ప్రవర్తన అయినా, ఇష్టమైన చదువైనా, ఏదైనా కూడా నాకు నచ్చింది ఉండాలి. బహుశా చాలా కొద్ది మంది స్కూల్లో ఉండే పిల్లల్లో ఉండే లక్షణం, కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు. నాకు మ్యాథ్స్లో అసలు కనీసం 2 టేబుల్ 3 టేబుల్ కూడా రాదు, ఇప్పటికీ రాదు. కానీ నాకు సైన్స్, సోషల్ అంటే చాలా ఇష్టం. అదే సోషల్ క్లాస్ జరుగుతా ఉంటే నాకు తెలిసి దాదాపు 60 మంది పిల్లలు అందరు నిద్రపోతూ ఉంటారు. ఆ మిగిలిన తక్కువ ఉన్న వాళ్ళకే దాంట్లో ఏంటా, ఎకనామిక్స్ ఏంటా, సివిల్ ఏంటా, వీటి మీద అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నాకేంటంటే ఆ సోషల్ సబ్జెక్ట్స్లో హ్యూమన్ రైట్స్ ఏంటి, చైల్డ్ రైట్స్ ఏంటి, ఐక్యరాజ్య సమితి ఏంటి, మన హక్కులు ఏంటి, అవన్నీ బాగా బలంగా నాటుకుపోయాయి. సో దీని ప్రభావం ఏంటంటే బహుశా ఇది స్కూల్లో చెప్పే టీచర్లను బట్టి కూడా ఉంటుంది ఆ ప్రభావం. సో వాళ్ళు చెప్పే విధానం బట్టే మనలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అప్పటి నుంచే నేను చేసుకున్నారే, నేను 18 ఏళ్ళు నిండిన తర్వాత నాకు ఈ హక్కులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, లేదు నేను ఒక పిల్లవాడిగా ఉంటే నాకు ఈ హక్కులు ఉంటాయి, అవన్నీ బలంగా నాటుకుపోయాయి. కాబట్టి బహుశా నేను ఆ వేలో నా కోరికలన్నిటిని నేను త్యాగం చేసుకోకుండా ఏముందిలే చూద్దాం ఏం జరుగుతుందిలే అన్న ఒక పోరాట పటిమ అప్పటి నుంచే ఉంది. కాబట్టి బహుశా నేను ఈరోజు ఇలా ధైర్యంగా ఉండగలడానికి ఒక కారణం. అందుకనే చాలా వరకు గేమ్ అండ్ అమ్మో మీరు గేమ్ ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నామని ఆశ్చర్యపోయే వాళ్ళందరికీ కారణం ఏంటంటే ఇలా ధైర్యంగా వచ్చే వాళ్ళందరికీ అటు కుటుంబం నుంచి, సమాజం నుంచి, వాళ్ళు చదువుకున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్, వీళ్ళందరికీ వాళ్ళు అడిగే వేల ప్రశ్నలకి వీళ్ళు లక్షల సమాధానాలు చెప్పుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉండగలిగితేనే ఉంటది. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? అంత ఓపిక తీరికతో ఉన్నారా? మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నది అడిగితేరా, నీకు ఎందుకు చెప్పాలరా నా పర్సనల్స్ అనే సొసైటీలో మనం ఉన్నాం. అలాంటిది మీకు అన్ని క్వశ్చన్స్ అడిగే ఒక ఇంపాక్ట్ ని మీరు ఎందుకు చూస్ చేసుకుంటారు? ఖచ్చితంగా చూస్ చేసుకోరు. సో నౌ పీపుల్ ఆర్ సో స్మార్ట్. నేను ఎలాగో గేగా బయటికి కనిపించే వాళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు, నేను కనిపించను, లెట్ ఇట్ గో ఇన్ ఎ ఫ్లో. ఎందుకు నేను స్పెషల్ గా అనౌన్స్ చేసుకోవాలి? ఈ ఫ్లోలో ఒక మిస్టేక్ జరుగుతుంది యాక్చువల్లీ. అవును, ఒక 30 years వరకు అంటే మేనేజ్ చేస్తారు, ఎక్కడ బైసెక్సువల్ సమ్ నీలో ఉంటారు. కరెక్ట్. 30 years వచ్చాక ఇంటి వైపు నుండి వచ్చిన ప్రెజర్లు కావచ్చు, రిలేటివ్స్ వచ్చే ప్రెజర్లు కావచ్చు, పెళ్లి చేసుకుంటాడు. అవును. సో ఇష్టం లేని పెళ్ళే, కష్టంగా చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ చేసుకున్న తర్వాత ఆ వైఫ్కి అంటే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత సెక్సువల్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల అసలు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును.
ఇలా చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని విన్నాం. అవును. సో ఎందుకు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకుని ఒక లైఫ్ నాశనం చేస్తారంటారు? సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ చేయడం అనేది ఖచ్చితంగా క్రైమ్. అది నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను. రెండోది, ఇప్పుడు ఈ యొక్క క్రైమ్ కేవలం ఆ అబ్బాయి ఒక్కడే పాల్పడ్డాడు అని అంటే నేను ఏకీభవించను. ఎందుకనంటే తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అది తన యొక్క నిర్ణయమే కాదు. దాంట్లో కుటుంబం ఒత్తిడి, సమాజం ఒత్తిడి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒత్తిడి, సమాజంలో ఉన్న పరిస్థితుల ఒత్తిడి, ఫ్యామిలీ మ్యారేజ్ సిస్టమ్ అనే ఒత్తిడి, ఇన్ని ఒత్తిడిలో తనని ఆ నిర్ణయం తీసుకోవడానికి ఫోర్స్ చేస్తుంది. పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా కరెక్టే. ఒకటే, మనం చాలా మెమేస్లో చూసుకుంటా ఉంటాం, ఇష్టం లేని బంధువులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అనుకుంటాం. ఏ పండగకో పబ్బానికి వచ్చినప్పుడే 2 రోజులు ఉండి వెళ్ళిపోతారా అంటే అప్పుడు ఆ బెడ్రూమ్ మనదిలా ఫీల్ అవ్వలేము, ఆ బాత్రూమ్ మనదిలా కూడా ఫీల్ అవ్వలేము మన ఇంట్లోనే. అలాంటిది ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి రాజేష్ గారు? ఎంత సఫకేటింగ్ గా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ దీనికి తోడు ఏంటో పెళ్ళయింది కానీ వాళ్ళిద్దరి మధ్యలో అంత సఖ్యత లేదు, వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం, సమాజం కోసం వాళ్ళు భార్యాభర్త లాగా బాగా కనిపించాలి, వాడు భర్త రోల్ ప్లే చేయడానికి నానా కష్టాలు పడాలి, ఎక్కడ లేనటువంటి ఆమె మీదున్న ప్రేమ, ఆమె మీద ఉన్నటువంటి అట్రాక్షన్ తెచ్చుకొని అటు అమ్మాయిని మోసం చేస్తూ కనిపించాలి, తనని తను మోసం చేసుకుంటూ కనిపించాలి, ఫ్యామిలీ కుటుంబం అందరినీ మోసం చేయాలి. ఈ ప్రయత్నంలో చాలా మానసికంగా ఇదైపోయి చాలా వ్యసనాలకు కూడా బానిస అయిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి జరుగుతూ ఉంటది. మధ్యలో సంబంధాలు ఉన్నాయి ఈ అబ్బాయికి ఇంకొక పురుషుడితోటి, అబ్బాయి గే, నన్ను బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని వీళ్ళు తన మీద కేసులు ఫైల్ చేసి 498 ఫైల్ చేసేసి చట్టంలో వెళ్ళి డివోర్స్ తీసుకోవడం కూడా ఉంటుంది. కానీ వెరసి మళ్ళీ బయటకు వేసే నింద ఏంటంటే నా మొగుడు మగాడు కాదు, నా మొగుడు తేడాగాడు, నా మొగుడికి సంసారం చేయడానికి చేత కాదు, పనికి రాదు, ఇవన్నీ మూట కట్టుకోవాలి. కానీ ఇన్ని అవమానాలు భరించడానికి తనదొక్కటే తప్పు కాదు కదా. సమాజానికి తెలీదు, కుటుంబానికి తెలియదు, వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉంది. నేను ఒక 2 రోజుల క్రితం ఒక ఫెమినిస్టులు మొత్తం మహిళా సంఘాలతో ఒక పెద్ద సమావేశం జరిగితే నన్ను పిలిచారు. అక్కడ దాదాపు ఒక 90 మంది దాకా మహిళలు ఉన్నారు. నేను అన్నా, అమ్మ నన్ను ఒక కొడుకుగా మీరు అనుకొని నేను స్వలింగ సంపర్కుడిని, మగవాడిని, నాకు అబ్బాయిలంటే ఇష్టం, మీ ముందే చెప్తున్నాను ఉండి, కానీ ఈ విషయం మీకు చెప్పాను, మీరు ఏం చేస్తారు అన్నానంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. ఎందుకనంటే మాకు సమాజంలో పరువు ముఖ్యం, కుటుంబం ముఖ్యం, వారసత్వం ముఖ్యం, బలవంతంగా మేము పెళ్లి చేస్తామని చెప్పారు. మరి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా అంటే ఎందుకు నాశనం అవుతుంది? సర్దుకొని వెళ్ళిపోయింది. అంటే ఒక మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక మహిళలు కూడా కొడుకు స్వలింగ సంపర్కుడు అని తెలిసినప్పటికీ కూడా ఇంకొక మహిళకి ఇచ్చి పెళ్లి చేస్తే సంసారంలో సర్దుకొని పోతారులే అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంకా మీరు ఆలోచించండి. ఇలాంటి పెళ్ళిళ్ళు ఫోర్స్ఫుల్గా జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు నష్టపోతూ ఉంటారు. ఒక కేసు ఉదాహరణకు, ఒంగోలు నుంచి నాకు ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, అన్నయ్య నీ గురించి నేను సోషల్ మీడియాలో తెలుసుకున్నాను, బట్ నేను పెళ్లి చేసుకుని ఒక 6 నెలలు అవుతుంది, భర్త నాతోటి ఉండట్లేదు, తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఏంటి అసలు కలిసి మనం సరదాగా ఒక బండి మీద వెళ్దాం అనుకున్న, ఒక గుడికి వెళ్దాం అనుకున్న, సినిమాకి వెళ్దామన్నా అంత ఇష్టం చూయించడు, శారీరకంగా మేము కలిసింది కూడా లేదు ఇప్పటి వరకు, నాకు ఎందుకో తన ప్రవర్తన చూస్తే నాకు ఏదో మీ కమ్యూనిటీ లాగా, మీ కమ్యూనిటీ అంటే ఏదైనా స్వలింగ సంపర్కుడు గే కమ్యూనిటీ లాగా అనిపిస్తూ ఉంది అంటే నేను అన్నానమ్మా సరే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తనతో అని. మాట్లాడిన తర్వాత నాకు కొంత విషయం వరకు నాకు తెలిసిన తర్వాత ఇలా చేయడం తప్పు బ్రదర్, ఎందుకనంటే తను నా భర్తే నాకు సర్వస్వం అని అనుకొని తన కుటుంబం దగ్గర నుంచి వచ్చినప్పుడు తనకు కావాల్సినటువంటి ప్రతి ధర్మాన్ని ఒక భర్తగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం తను కూడాకి ఆ హక్కులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నీ విషయాన్ని నువ్వు మనసులో దాచుకొని మిగతా వాళ్ళందరినీ కప్పిపుచ్చేసేసి మోసం చేయాలనుకుంటే అది చాలా తప్పు. కానీ ఈ రోజు కూడా తను నీ నుంచి నిన్ను రోడ్డుకి ఈడ్చి బయటకు వేయాలని నేను అనుకోవట్లేదు.
మధ్యవర్తిగా నన్ను ఉంచింది. తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు, తనకు విడాకులు ఇవ్వు, తనకు పరువు తనకు నష్టం కింద తన జీవితం కోల్పోయింది కాబట్టి ఎంతో కొంత భరణం ఇచ్చేసేది. అంటే నేను దాదాపు 17 లక్షల దాకా నేను తనకి ఆ అమ్మాయికి నేను భరణం ఇప్పించి ఆ కేసు నేను సాల్వ్ చేశాను. కానీ ఇలా ప్రతి చోట్ల ఉండదు. ఎందుకనంటే వీడు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే సమాజం అంతా తేలికగా ఉండదు. తనకి జీవితం అనేది తను కూడా జీవితాంతం కోల్పోయింది, జీవితం కోల్పోయింది, కానీ స్టిల్ తను బతకాలి. సో ఇక్కడ ఎవరు అల్లుమ్నై కింద ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏది జీవితం అంతా పోయిన సంతోషాన్ని జీవితాన్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోలేరు. కానీ అది తన బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తు చేసి నేను తీసుకొచ్చింది. కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, నేను అటువంటి పెళ్ళిళ్ళకు జరిగినటువంటి వివాహాలకు కానీ నేను వన్ సైడ్ స్టాండ్ నేను తీసుకోను. మా వాళ్ళకి నేనైతే సపోర్ట్ చేయను, బాధ్యతను అయితే గుర్తు చేస్తాను. కానీ తప్పంతా గేమ్ కమ్యూనిటీ మా వాళ్ళదే, స్వలింగ సంప్రదాయ వ్యక్తులదే, వీళ్ళదే అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది సమాజం, కుటుంబం, వ్యవస్థ అందరి బాధ్యత అయితే ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను. రైట్. అంటే ఇప్పటి వరకు బాగానే చెప్పారు, బాగుంది. మీ లైఫ్ కూడా ఓకే, అంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానైతే వెళ్తున్నారు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు థాయిలాండ్ అనే ఒక ప్రభుత్వంలో అక్కడ గేలు కూడా పెళ్లి చేసుకోవచ్చు, వివాహ జీవితం కొనసాగించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఒక నిబంధన పెట్టారు. ఒక 100 జంటలు ఆల్రెడీ వచ్చాయి. అండ్ మన ఇండియా వరకు చూసుకుంటే అంటే దాని మీద అంటూ ఒక జడ్జిమెంట్ అనేది రాలేదు, కానీ చాలా వరకు మంది పెళ్లి చేసుకుంటారు. సో ఇద్దరు అబ్బాయిలు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపించారు, అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి గే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు అదే కనిపించారు అనమాట. సో ఏంటి దాని మీద, అంటే మీకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటారా? ఖచ్చితంగా కదా. లేదా మళ్ళీ సమాజం కోసం అమ్మాయిని చేసుకుంటారా? లేదు, ఇప్పుడు సమాజం కోసం ఒక అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో చూసి తనకెందుకు నేను 498 నా భర్త పలానా గే అని ఎవిడెన్షియల్ గా ఇవ్వడానికి అనే అవకాశం నేను ఎందుకు ఇస్తాను? ఖచ్చితంగా ఇవ్వను కదా. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నేను ముందుకొచ్చి మాట్లాడడానికి ఒకటే కారణం, నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేసింది, నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. నా ఉద్యోగం, నా బాధ్యతలు ఏవో నేను చేసుకుంటున్నాను. నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నాకు కనీసం ఏమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరే అనుకోవట్లేదు నన్ను ఏంటి అనేది. అలాంటప్పుడు నాకు ఇంటికి అద్దెకిచ్చినోడు అనుకుంటాడా, లేకపోతే నేను పనిచేసే చోట అనుకుంటారా? ఎవరు అనుకోరు నా గురించి ఏంటి అనేది. అలాంటప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎవరైతే ఈ సోషల్ ఫ్యామిలీ ప్రెషర్స్లో ఇలా మీరు అన్నారు కదా, చెప్పే ధైర్యం ఉండదు, 30 ఏళ్ళకో లేకపోతే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఫలానా అని పెళ్లి సమయం వస్తుంది, సతమతం అవుతూ ఉంటారు, మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, సూసైడ్ చేసుకుంటా ఉంటారు, సబ్స్టాన్స్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, ఇళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో చెప్పరు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అనేది నా కళ్ళ ముందు నేను చూశాను, నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులు, నా స్నేహితుల మధ్యలో నేను చూశాను. మార్పు రావాలి, సమాజంలో మార్పు రాకపోయినా పర్లేదు, కానీ నాలాంటి వ్యక్తుల్లో ఒక ధైర్యం గనక నింపినట్లయితే వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు బ్రతికేటువంటి ఆ లైఫ్లోనే కంటిన్యూ చేస్తూ కనీసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా బ్రతికితే చాలు. ఆ కుటుంబం కూడా వీళ్ళని అంగీకరించి వాళ్ళ కుటుంబం వరకే చాలు. ఒక్క కుటుంబం అంగీకరిస్తే చాలండి, ప్రపంచం అంతా అంగీకరించాల్సిన అవసరం లేదు. తనకు తాను అంగీకరించుకొని, తనని తాను ప్రేమించుకొని, కుటుంబంతో ప్రేమించబడితే చాలు. ఇంకా పక్కన ఇంటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎవరిది అవసరమే లేదు. మీరైతే చేసుకోరా? నేనైతే చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నట్టుగా థాయిలాండ్ ప్రభుత్వమే కాదు, తైవాన్ కానీ, తర్వాత థాయిలాండ్ కానీ, సౌత్ ఏషియాలో చాలా వరకు కూడా స్వలింగ సంపర్కుల వివాహాలని వాళ్ళందరూ లీగలైజ్ చేశారు. ఇప్పుడు దాదాపు 180 జంటల దాకా కూడా వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ఆ థాయిలాండ్ దేశ ప్రధానే గెస్ట్ గా కూడా వెళ్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే మనకు సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ మ్యారేజెస్ పిటిషన్ ఏదైతే గత సంవత్సరంలో వెళ్ళిందో, అక్కడ
డాక్టర్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెద్ద ధర్మాసనం వచ్చింది ఏంటి అని అంటే, స్వలింగ సంపర్క వివాహాలు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు మ్యారేజ్ యాక్ట్స్ ప్రకారం వీటిని కన్సిడర్ చేయడం చాలా కష్టము. ఎందుకనంటే భారతీయ సమాజంలో అతిపెద్దది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటది? అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త, పిల్లలు, నానమ్మ, అమ్మమ్మ, ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థతోటే ప్రతి ఒక్క మనిషి బంధాలన్నీ లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు గనక పెళ్లి చేసుకున్నట్లయితే అందులో భార్య ఎవరు, భర్త ఎవరు, విడిపోవాలనుకుంటే భర్త భార్య నుంచి భరణం తీసుకున్నట్టుగా, లేదా భార్య భర్త నుంచి భరణం తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకోవాలి, ఎవరి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ లీగల్ కాంప్లికేషన్స్ చాలా వరకు ఉన్నాయి. అమ్మ అని ఎవరిని పిలుస్తారు, నాన్న అని ఎవరిని పిలుస్తారు, ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా, ఇలా చాలా వరకు ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించిన ఉన్నాయి. అవన్నీ కూడా భారతీయ సాలిసిటర్ జనరల్ క్వశ్చన్ చేశారు. సో ఈ విషయాన్ని పార్లమెంట్కి వదిలేసేయండి, మేము సుదీర్ఘంగా చర్చించి ఏది వీళ్ళకి ముఖ్యమో మేము అది చేస్తాము. అప్పటి వరకు ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు, ఎల్జిబిటీ వ్యక్తులు, స్వలింగ సంపర్కులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి వాళ్ళు కలిసి ఉండి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా, రిసెప్షన్ చేసుకుంటారా, ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు, కలిసి ఒకే ఇంట్లో ఉంటారా, ఎలాగైనా హ్యాపీగా. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆడవాళ్ళకి, ఇద్దరు మగవాళ్ళకి, ఈవెన్ సేమ్ సెక్స్ కపుల్స్కి కూడా జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, తర్వాత ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చు అనేది కూడా రీసెంట్గా ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. మేము ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చట్టాన్ని తీసుకురాలేము, కానీ వీళ్ళనైతే మేము గుర్తించి వాళ్ళకైతే మేము ప్రొటెక్షన్గా అయితే ఉండగలుగుతాము. ఇంకా మేము ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా చూడగలుగుతాం అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెళ్ళి అనేది ఒక్కటే లేదు. సో మిగతా అనేది ఉంది. కానీ చట్టాలు ఎంతవరకు వచ్చాయి అనేది ఇక్కడ సమస్య కాదు. లీగల్ గా యాక్సెప్టెన్స్ జరిగినప్పటికీ కూడా సోషల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. నిజంగా మనం అందరం కూడా సోషల్ బీయింగ్స్ కాబట్టి. మీరు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే వేరే లెవెల్ ఉన్నాయి, వేరే లెవెల్. నేను అదే ఎక్స్పెక్ట్ చేయలే నేను. అండ్ నేను కూడా చూసి వీడియో చూసి అవును ఒక గే అని ఎందుకు ఒప్పుకోను అంటే నేను అది ఫేక్ ఏమో, జస్ట్ అలా ఏదో కొంతమంది ఫేమస్ కోసం కూడా కొన్ని పనులు చేస్తారు. కరెక్ట్. సో అలా చేస్తున్నారేమో అనుకున్నా. బట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత, ఓ రియాలిటీ ఇలా ఉందా, ఇలా కూడా ఉన్నారు అనిపించింది అనమాట. అవును. మీకు స్టార్టింగ్ లో ఇందాక చెప్పాను, మా మదర్ ఒక ఇంటర్వ్యూ చూసి పోయిన ఇంటర్వ్యూ కాల్ చేశారు అని. ఆ నెగిటివ్ కామెంట్ చూసి తను అన్నారని చెప్పాను కదా, ఇలా బాధపడ్డారు అనేసి. నేను ఒకటే చెప్పాను, అమ్మ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఇది ఇంగ్లీష్ లో మేము అడ్వకసీ చేసేటప్పుడు, అవేర్నెస్ చేసేటప్పుడు వాడే పదాలు. తెలుగులో వివక్షత, చిన్నచూపు. ఒక వ్యక్తి ఇంత దూరం రావడానికి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి మైనారిటీ కమ్యూనిటీ, ఇందాకే చెప్పా కదా, ప్రపంచ జనాభాలో మేము చాలా తక్కువ. మా 1% ఉన్న జనాభా తోటి 99% అన్న మిగతా పరలింగ సంపర్కులు ఉన్న జనాభాకి ఎందుకంత భయము మా వల్ల, ఎందుకంత బాధ, ఎందుకు మమ్మల్ని అంగీకరించలేనటువంటి అంత ఇబ్బంది వాళ్ళకి ఏంటి? ఏముంది, ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు ఉంటాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ఎవరి తిండి వాళ్ళు తింటాం, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. మా బెడ్రూమ్లో జరిగేటువంటి పనులు మీకెందుకు అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏంటి? సో సమాజం దృక్పథం మారాలి. ఇప్పుడు తను కూడా మా మదర్ నన్ను అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, ఏదైతే అక్కడ వాళ్ళు కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచేటువంటి ఆ వివక్షత, ఆ చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని పోరాడడానికే కదా మనం ముందుకొచ్చింది. దాని నుంచి తీసేయడానికే కదా ఒక తల్లిగా కూడా నీకు కూడా ఒక బాధ్యత ఉంది, అలాగే సమాజం కూడా అర్థం చేసుకునేది. సో ఇదంతా మన బాధ్యత, ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక బాధ్యత. సో ఈ బాధ్యతలో మనం ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి సమాజంలో. అవన్నీ మనం అధిగమించి వెళ్ళాల్సిందని చెప్పాను. సో చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్, ఎందుకనంటే ప్రతి ఇంటర్వ్యూస్ని చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా వ్యక్తపరిచేది ఏంటనంటే, మా మనసులో ఏదైతే ఉందో, మా జీవితాలు ఎంత దయనీయంగా ఉందో వాటిని నువ్వు కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చెప్తా ఉన్నావు. బహుశా ఈ వీడియోలు మా ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండు, మా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండు, మా ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములు చూస్తే బాగుండు, కొంతమేరకైనా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారేమో అనే వాళ్ళ మాటలే ఈరోజు
మళ్ళీ మళ్ళీ ఇలా ఇంటర్వ్యూలో బయటికి కనిపించడానికి చెప్పుకోలేకున్న వాళ్ళు చాలా చాలా మంది మంది ఉన్నారు కదా. వాళ్ళ కోసమే నేను ఈ తెర ముందు నేను కనిపిస్తున్నాను. లేకపోతే ఒక విష్ణుతేజగా నాకు అన్నీ ఉన్నాయి. నేను సమాజం కోసం వచ్చి నేను ఉద్ధరించాలనేది బయటకు వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న వివక్షత వాళ్ళు అనే మాటలు అవన్నీ కూడా నేను నా మీదకి వేసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఈ ప్రయత్నం అంతా నాలాంటి ఉన్నటువంటి నా కమ్యూనిటీ కోసమే. వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఎంత దూరం అయినా పోరాడుతూనే ఉంటానని నాకు తెలియజేస్తాను. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు గే, మీకు అంటే అబ్బాయిలో చాలా మంది నచ్చుతారు, అవతల వ్యక్తి గే అవ్వాల్సిన అవసరం లేదు అవును, అవసరం లేదు కదా. అవును. సో అలాంటి నచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి గే కూడా కాకుండా మీరు ఎవరినైనా ఫిజికల్గా అయ్యారా? లేదు. ఎందుకనంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, కన్సల్టింగ్ ఆఫ్ అడల్ట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అంగీకారంతో జరిగే ఇష్టపూర్వకంగా జరిగే వేరు. అదే ఇష్టం లేకుండా, ఇప్పుడు మీరే ఉన్నారు, బహుశా మీరే అందంగా ఉండొచ్చు, రాజేష్ గారు మీరంటే నాకు చాలా అందంగా ఉన్నారు, పదండి వెళ్దాం బెడ్రూమ్కి అని నేను అన్నాను అనుకో, అదే ఇష్టాన్ని మీరు వ్యక్తపరిస్తే మూడో వాడికి ఏంటి బాధ? మన ఇద్దరం ఇష్టంతో బెడ్రూమ్లోకి వెళ్తే మూడో వాడికి ఏంటి బాధ? అదే ఇష్టం లేకుండా మీరు ఉన్నారనుకోండి, నా ప్లేస్లో ఎవరున్నా, ఖచ్చితంగా సమాజంలో రేప్ అనే చట్టం ఉన్నాయి కదా, అలాంటివన్నీ వాడచ్చు. సరే, ఇక్కడున్న దురదృష్టశాతం ఏంటంటే, మగవాడి మీద రేప్ జరిగినా లేదా మగవాడి ఇంకొక మగవాడిని రేప్ చేసినా చాలా దురదృష్టకరం ఏంటంటే చట్టం అనేది అయితే లేదు ఇప్పుడు మన దేశంలో. సో బహుశా మీరు అన్నదానికి ఎవరైతే కన్సల్టింగ్గా లేకుండా, అనుమతి లేకుండా ఏ వ్యక్తి మీద లైంగికంగా వాళ్ళని అనుభవించాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష అయితే ఉండాలి. దాన్ని మాత్రం నేను అంగీకరిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 99% ఒకవైపు, 1% ఒకవైపు ఉన్నారు. సో ఈ 1%లో అంటే మీకు ఫిజికల్గా ఎప్పుడైనా మూవ్ చెయ్యాలనుకున్నా, ఈ 99%కి మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఎవరికి ఏది కావాలన్నా జేబులో డబ్బులు ఉంటే, మీరు అన్నట్టు ఇందాక కేపీహెచ్బి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్తారు అని అంటారు. సో మీకు ఆ టైంలో మీ ఆపోజిట్ పర్సన్ కానీ పార్ట్నర్ కానీ దొరకరు. సో ఏంటి మీరు అప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారు? ఎప్పుడైతే 99% పరలింగ సంపర్కులు ఉన్న ప్రపంచ జనాభాలో 1% స్వలింగ సంపర్కులు ఉన్న జనాభాలో మేము కలిసి ఉండడానికి బహుశా అప్పట్లో తెలియదు కదా, చదువు లేనటువంటి రోజుల్లో, ఇంత సాంకేతికత లేనటువంటి రోజుల్లో అందరు కూడా చాలా సీక్రెట్గా ఉండేవాళ్ళు, ఒక వ్యక్తిని ఒకరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు సాంకేతికత వచ్చింది కాబట్టి డేటింగ్ యాప్స్ వచ్చేసాయి. సో ఊర్లలో, విలేజ్ లెవెల్లో కూడా ఇప్పుడు డేటింగ్ యాప్స్ని వాడుతూ గే డేటింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ ఇష్టాలను పంచుకోవడం, ఫ్రెండ్స్ అవ్వడం, నెట్వర్కింగ్ అవ్వడం, దాంట్లోనే వాళ్ళు ప్రేమించుకొని బాయ్ ఫ్రెండ్స్ అవ్వడం ఒకరికొకరు. సో ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ముందుకు వచ్చింది కాబట్టి ఉంది. అలాగని ఇవన్నీ ఒకప్పుడు లేవు కదా, ఇదంతా పాశ్చాత్య సంస్కృతి, ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది కదా అన్ని ఈ విచ్చలవిడితనం ఉంది అన్నానంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకనంటే ఈ రోజుకి నాకు 70-80 ఏళ్ళ వయసు వ్యక్తులున్నా కూడా ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మా కాలం నాటి రోజుల్లో ఈ విషయాలు మాట్లాడితేనే చాలా ఎవరికి అర్థం కానటువంటి విషయాలు ఇప్పుడు జనరేషన్స్ మారాయి, స్వేచ్ఛగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. దానికి సంబంధించి కాలం మారింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు నచ్చినటువంటి మానవ హక్కుల ద్వారా బ్రతకాలని కోరుకుంటున్నారు. ఆ పరమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూ వచ్చింది సమాజంలో తరాలు మారే కొద్దీ. సో దీన్ని మనం స్వాగతించాలి. ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టనంత వరకు, వ్యక్తిగత జీవితంలోనైనా, సామాజిక జీవితంలోనైనా, ఏ రకమైన జీవితంలో అయినా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు నచ్చిన విధానంతో ఆ దేశం, ఆ జాతి, ఆ భాష, ఆ ప్రాంతం, ఆ వ్యవస్థల్ని గౌరవిస్తూ బ్రతుకుతుంటే నాకు తెలిసి ఈ సమాజం అటువంటి అసమానతలు అనేవి ఉండవు. అందరం సమానతతోటే మనం అందరం కూడా బ్రతుకుతామనేది నా నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా ప్రొఫెషనల్గా మాట్లాడారు. నేనైతే అంటే చాలా వేరేగా ఎక్స్పెక్ట్ చేశా.
బట్ మీరు అన్ని సో బహుశా చాలా వరకు ఇంటర్వ్యూలు ఏంటంటే హాయ్ అండి మీకు అవన్నీ చూస్తుంటారు. సో అలాంటి అంటే నేను తప్పు పట్టను, వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళే అనేది నేను ఫీల్ అవుతాను. అంటే ఒకటేనండి, సమాజానికి ఏం కావాలి ఎలా కావాలి అనేది చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ అమాయకత్వాన్ని చాలా మంది వాడుకుంటూ ఉంటారు. నేను తప్పు పట్టను, కానీ ఏదో ఒక రోజు మీకే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా డిఫరెన్షియేషన్ తెలుస్తూ ఉంటుంది. సో నేను వాళ్ళ పట్ల నేను జాలి పడతాను, కానీ అయ్యో మా వాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారా, వేరే రకంగా వెళ్ళిపోతుంది కదా నేను ఎప్పుడు బాధపడను. బహుశా వాళ్ళకి ఏదో ఛానల్లో కూర్చుంటే వాళ్ళకి కూడా ఎంటర్టైన్, మేము చాలా యాంకర్లు వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళు అందరిని ఎంటర్టైన్ చేసి ఏదో జీవనాభివృద్ధి కోసం వాళ్ళకి చాలా ఏదో ఉంది కానీ సైంటిఫిక్ గా చెప్పారు, చాలా క్లారిటీగా జనాలకి అర్థమయ్యేటట్లే చెప్పారనమాట. సో చాలా మంది పెట్టే కామెంట్లు అన్నారు, మనం అంటే మీ గతంలో ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎన్ని కామెంట్లు వచ్చినాయో ఈ ఇంటర్వ్యూలో అందుకన్నా ఎక్కువ తగ్గిపోతాయని అనుకుంటాను. ఖచ్చితంగా సగానికి ఎక్కువ వచ్చేస్తాయి, ఎందుకంటే అంత ప్రాపర్ ఆన్సర్ అయితే వచ్చింది. నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ అటు ఇటు ఉండేవి, బట్ మీరు చెప్పే ఆన్సర్లకి నా అలాంటి క్వశ్చన్స్ వద్దులే అనుకుని ప్రాపర్గా వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.